హాయ్ హలో ప్రైజ్ లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మీ ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. విన్నారా ప్రియదో సినిమా? అలా కాపరి యొక్క లాభాలు మనము కొన్ని రోజులుగా, గత వారముగా మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మంచి లాభం ఈ రోజు కూడా, ఈ ఉదయం కూడా నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ కాపరి అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, గొర్రెలు నా స్వరం వింటాయి, ఎవ్వరూ కూడా నా చేతుల నుంచి నా గొర్రెలని అపహరించరు అన్న మాట మనం చూస్తున్నాం. మీరందరూ కూడా ఈ ఉదయం కాపరి స్వరం వినే వ్యక్తులేనా? కాపరి స్వరాన్ని మీరు వినగలుగుతున్నారా? ఏం మాట్లాడతాడు కాపరి? మీరు చెప్పండి. భయపడొద్దు, నేనున్నాను. చాలా సందర్భాల్లో దేవుడు కాపరి భయపడొద్దు, నేనే, భయపడొద్దు, నిత్య జీవం ఇచ్చేవాడు నేనే, ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే, స్వస్థతనిచ్చేవాడు నేనే, అర్థమైందా? ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఆశీర్వదించేవాడు నేనే. మన కాపరి స్వరాన్ని మనం వినగలగాలి. సాతానుగాడు ఏమంటాడో తెలుసా? నీ పని అయిపోయిందిలే, ఈ సిచ్యువేషన్తో నీ పని అయిపోయిందిలే, లేదంటే ఈ పని ద్వారా నీ పని అయిపోయిందిలే, ఇక నువ్వు కూరుకుపోతావు, ఇక నువ్వు లెగవు, ఇక నీ కుటుంబం అంతే, నీ బిడ్డలు అంతే, మీ జీవితాలు అంతే, ఇక నో ఛాన్స్ అని ఈడు చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాడి మాటలు మనం వింటామో మన జీవితంలో నిరాశ, మన జీవితంలో నిస్పృహ అలుముకుంటుంది. కానీ ఇక్కడ ఈ కాపరి అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. ఈరోజు నీ ఉదయం నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నువ్వు కాపరి స్వరం వింటావా? వింటే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ కాపరి ఎప్పుడు నీకు ప్రోత్సాహమే ఇస్తాడు తప్ప నేను ఎప్పుడు కూడా బలహీనపరచడు. నేనున్నాను తల్లి, కూతురా నేనున్నాను, కొడుకా నేనున్నాను, నువ్వు భయపడొద్దు, నేనున్నాను, నేను కార్యం చేస్తాను, ఈ శ్రమలో నుంచి నేను విడిపిస్తాను, ఈ ఇబ్బందులోంచి నేను బయటికి తీసుకొస్తాను, లేదంటే ఈ గలిబిల్లో నుంచి నేను సహాయం చేస్తాను, నేనున్నాను, నీ భయపడొద్దని కాపరి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ ఉదయం గొర్రెలు విందురుగాక. నీ జీవితంలో దేవుడు ఏదైతే మాట్లాడాడో ఖచ్చితంగా మాట నెరవేరుస్తాడండి. ఎందుకంటే కాపరి స్వరాన్ని వినే వ్యక్తులుగా మనం ఉండాలండి. సాతానుగడి స్వరాన్ని విని బాధపడి గోల చేసే వ్యక్తులుగా కాదు, కాపరి స్వరాన్ని విని దాని యందు ధైర్యం కలిగి ఆ కార్యాలు చూసే వ్యక్తులుగా మనం ఉండాలి. కాపరి ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు, మంచి స్వరం విను, ఖచ్చితంగా నాశనకరమైన కూపములో నుంచి నా దేవుడు నేను లేపునుగాక. ఇదే కాపరి స్వరం కదా. మీరు దేవుని స్వరం వింటున్నారు కదా, ఆయన స్వరాన్ని బట్టి మీరు ధైర్యంగా ఉండండి. దేవుని స్వరాన్ని మనసులోకి దాకా తీసుకోండి ప్లీజ్. దయచేసి చెవుల్లో దాకా తీసుకొని మరలా దాన్ని విడిచిపెట్టదు. దయచేసి మనసులోకి తీసుకోండి కాపరి స్వరాన్ని. ఖచ్చితంగా మీ జీవితంలో బ్లెస్సింగ్స్ చూస్తారు, ఖచ్చితంగా మీ జీవితంలో ఆశీర్వాదం చూస్తారు. ఆ కాపరి అంటున్నాడు, నా గొర్రెలకి నేను నిత్య జీవం ఇస్తాను ఇన్ జీసస్ని మీ జరుగునుగాక. యేసునామములో మన కుటుంబం రేపు రాకడలో పరలోకమునకు ఏతించునుగాక. మీరు ఆమెన్ అన్నారు, దేవుడు కార్యం చేస్తాడు. మూడో మాట అంటున్నాడు, నా చేతిలో నుంచి నా బిడ్డలను ఎవరు తీసుకెళ్ళలేరు, నా హ్యాండ్స్లో నుంచి నా గొర్రెల్ని ఎవ్వరు తీసుకెళ్ళారు. ఏమండి, ఒక మనిషి దావీదు చేతుల నుండే సింహము, ఎలుకబంటి గొర్రెలను తీసుకెళ్ళలేకపోయింది. ఇంకా దేవుడు అండి, ఆయన చేతుల నుంచి మనల్ని ఎవడన్నా తీసుకెళ్ళగలడా? చెప్పండి. మీరు ఎందుకు భయపడతారు? నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు అక్కడ ఒక దావీదు, ఒక మనిషి, ఆ మనిషి చేతిలో నుండే సహజమైన గొర్రెలను తీసుకెళ్ళలేకపోయాయి. సింహాన్ని చంపేశాడు, ఎలుగబంటిని చంపేశాడు, తరిమి కొట్టాడు అటు రెండింటిని. మీకు ఆ సందర్భం తెలుసు కదా. ఒక మనిషి చేతిలో నుంచి తప్పించబడలేదు ఆ గొర్రెలు. దేవుని చేతిలో మనం ఉన్నాం. ఎవడండి మనల్ని తీసుకెళ్ళేది? ఏ సింహం వస్తుంది, ఏ ఎలుగుబంటి వస్తుంది? ఏం భయపడొద్దండి. నీ చుట్టూ ఒక ఫుల్ కంచె ఉంది. నువ్వు దేవుని చేతిలో, నీ ఫ్యామిలీ దేవుని చేతిలో ఉంది. నువ్వు ఈ ఉదయం నమ్మితే మార్తా నువ్వు మహిమను చూస్తావు అన్నాడుగా దేవుడు. నమ్మితే నీకు నేను కార్యం చేస్తానన్నాడు. నేను నీ చేతిలో ఉన్నాను, నేను నీ స్వరాన్నే వింటాను, నేను నీ చేతిలో ఉన్నాను, నువ్వు నాకు నిత్య జీవం ఇస్తావు, నేను నీ చేతిలో, నా పిల్లలు కూడా నీ చేతిలో ఉన్నారు,
నేను చేసే ఉద్యోగం నీ చేతిలో ఉంది. నా ఆయుష్, నా ఆరోగ్యం అన్నీ నీ చేతిలో ఉన్నాయి. టోటల్ సమస్తం నీ చేతిలో ఉన్నాయి. నీ చేతిలో నుండి నా పిల్లల్ని, నీ చేతిలో నుండి నా భర్తని, నీ చేతిలో నుండి నన్ను ఎవ్వడు తీసుకోలేడు. అది ఏదైనప్పటికీ కూడా ఎవ్వడు మమ్మల్ని ట్రాప్ చేయలేడు. ఎవ్వడు నీ చేతిలో నుంచి మమ్మల్ని తీసుకోలేడు అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఆమెన్ అని టైప్ చేయి. ఏమని నమ్ముతున్నావు కూడా పెట్టు. నేను కాపరి స్వరాన్ని వినే వ్యక్తిని. నాకు ఖచ్చితంగా నా కాపరి నిత్య జీవం ఇస్తాడు. మూడో మాట, నేను, నా పిల్లలు, నా కుటుంబం అంతా కాపరి చేతిలో ఉన్నాము. మమ్మల్ని ఎవ్వడు ఆయన చేతిలో నుంచి తీసుకోలేడు. నువ్వు కాపరి చేతిలో 100% మీ ఫ్యామిలీ దేవుని చేతిలో ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% మీ ఫ్యామిలీ దేవుని చేతిలో ఉంది. ఖచ్చితంగా వాడు నిన్ను ట్రాప్ చేసి దేవుని చేతిలోంచి నిన్ను తీయలేడు. దావీదు చేతిలో నుండి తప్పించుకోలేని గొర్రెలు దేవుని చేతిలో ఉన్న నిన్ను ఎలా తప్పిస్తాడమ్మా? ఎలా రోగాన్ని పెడతాడు? ఎలాగా భయంకరమైన సిచ్యువేషన్స్ నీ కుటుంబం మీదకు పంపించగలడు వాడు, సాతానుగాడు. ఏమి జరగవు. మీరేం భయపడొద్దు, ఏమి జరగవు. ధైర్యంగా ఉండండి. దేవుని హస్తములో మీరున్నారన్న ధైర్యం, రాకడలో ఎత్తబడతామన్న ధైర్యం. మొదటి మాట, కాపరి స్వరాన్ని నేను వింటున్నానన్న ధైర్యం. నీతో కాపరి మాట్లాడకపోతే భయపడాలి, మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతిసారి నువ్వు చర్చిలోకి వచ్చి కూర్చున్న ప్రతిసారి నీతో మాట్లాడకుండా మాత్రం ఏ రోజైనా ఉన్నాడా చెప్పు నువ్వు? ఒకవేళ ఉంటే మీరు కామెంట్ చేయండి. నాతో మాట్లాడలేదు బ్రదర్, మన చర్చి వాళ్ళు ఎక్స్పెషల్లీ ఏ రోజైనా నీతో మాట్లాడకుండా ఉన్నాడా? మాట్లాడుతున్నాడు కదా. ఆయన స్వరం నువ్వు ఖచ్చితంగా వింటున్నావు. వినినదే నీ జీవితంలో జరిగిద్ది. ఈ ఉదయం నీకు ఆ ప్రవచనం. ఏమైతే కాపరి నీకు ప్రామిస్ చేస్తున్నాడో, ఏదైతే కాపరి నీకు చెప్తున్నాడో ఖచ్చితంగా విషయాలన్నీ నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు నిత్య జీవంలోకి ఇస్తారు, నిత్య జీవంలో పెడతారు. ఖచ్చితంగా నీ లైఫ్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేతిలో భద్రం చేస్తాడు. ఏ సాతానుడు, ఏ చీకటి కూడా నిన్ను అపహరించకుండా, దొంగలించకుండా నీ కుటుంబానికి ఫుల్ భద్రత బలగాల చేత కాపరి నింపబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. మీ ఉదయం నీ ప్రజలతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, నా చేతుల నుంచి ఎవడు వాటిని అపహరించలేడని కాపరిగాను మాట్లాడుతున్నావయ్యా. నిజంగా నీ స్వరం వింటున్న ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప దయచేయండి అయ్యా. వారికి నిత్య జీవం అనుగ్రహించండి అయ్యా. నీ చేతిలో ఉన్నవారిని అపవాది అపహరించడు. నిజమే, నీ కుటుంబం అంతా, నీ కుటుంబాలన్నీ, నీ పిల్లలందరూ నీ చేతిలో ఉన్నారు. మేము నమ్ముతున్నాం, నీ చేతులు మేమందరూ ఉన్నాం. అపవాది మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ట్రాప్ చేయలేడు, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని లాక్కి వెళ్ళాడు. ఆ కృప మీరు మాకు ఈ ఉదయం మీరు కలగజేసినందుకు నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ ఈ దినచర్య అంతా నీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శుభప్రదంగా చేసి నడిపించమని యేసు అతి పరిశుద్ధ దివ్య సుందర ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.